హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరూ హెల్తీగా అండ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ రోజుల్లో మనమందరం బ్యూటీ కాన్షియస్గానే ఉంటున్నాం. బ్యూటీ అనేది హెయిర్లోనే ఉంటుంది. లాంగ్ హెయిర్ అనేది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ లైఫ్ స్టైల్లో చేంజెస్, సరిగ్గా నిద్రలేకపోవటం, సరిగ్గా డైట్ ఫాలో అవ్వకపోవటం, వర్క్లో స్ట్రెస్, ఇంకా డిఫరెంట్ రీజన్స్ వల్ల హెయిర్ ఫాలింగ్ అండ్ హెయిర్ రీగ్రోత్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం. హెయిర్ కేర్ అనగానే మెయిన్గా గుర్తు వచ్చే వన్ అండ్ ఓన్లీ వన్ ఇంగ్రీడియంట్ రోజ్మేరీ లీవ్స్. ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది. ఇది వరకు రోజ్మేరీ లీవ్స్ని కుకింగ్లో టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి వాడేవాళ్ళం. 2015లో జరిగిన స్టడీస్ ప్రకారం రోజ్మేరీ లీవ్స్లో 2% మినాక్సిడిల్ అనే యాంటీఆక్సిడెంట్స్ ఉంటున్నాయి. ఈ మినాక్సిడిల్ హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది అండ్ రోజ్మేరీ లీవ్స్ హెయిర్కి వాడటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్ గ్రోతే కాకుండా డాండ్రఫ్ని కూడా కంట్రోల్ చేస్తుంది అండ్ హెయిర్కి స్మూత్నింగ్ అండ్ కండిషనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా హెయిర్ లాస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. స్కాల్ప్లోని pH వాల్యూ కంట్రోల్ చేస్తుంది. ఈ వీడియోలో రోజ్మేరీ వాటర్ని ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ ఎలా యూస్ చేయాలి చెప్తాను. స్టార్ట్ ది ప్రాసెస్. ముందుగా ఒక బౌల్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని హీట్ చేస్తున్నాను. అండ్ హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ డ్రైడ్ రోజ్మేరీ లీవ్స్ తీసుకున్నాను. మీకు ఫ్రెష్వి దొరికితే అవి వాడుకోవచ్చు. అండ్ నాకు దొరకలేదు, అందుకనే నేను ఇది అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇంకా రోజ్మేరీతో పాటు ఫెనోగ్రీక్ సీడ్స్, మెంతులు కూడా యూస్ చేస్తున్నాను. మెంతుల వల్ల కూడా ఈ హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన పాతకాలం నుంచి మెంతులు ఎక్కువగా వాడుతున్నాము. ఎక్స్ట్రీమ్గా ఫెనోగ్రీక్ సీడ్స్ గురించి నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తాను. వీటన్నిటిని బాగా 20 to 25 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. అండ్ బాయిల్ అయినాక వాటర్ అనేది డార్క్ బ్రౌన్ ఇష్ కలర్లో వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి ఈ లిక్విడ్ కూల్ అయ్యాక ఒక కంటైనర్లోకి తీసుకోవాలి. నేను స్ప్రే బాటిల్లోకి తీసుకుంటున్నాను. అప్లై చేస్తున్న క్లిప్ కూడా యాడ్ చేశాను. అండ్ ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తున్నాను. బాగా కుదుర్లకి పట్టేలా అప్లై చేసుకోవాలి. స్కాల్ప్లోకి డీప్గా అప్లై చేసుకొని చేస్తున్న క్లిప్ కూడా యాడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.